Yes, good afternoon, officers. Time for important previous year questions. ఆ మోడల్స్ ఏంటిది? ఈజీ ప్రాబ్లమ్స్ కాదు, టఫ్ ప్రాబ్లమ్స్ కాదు. ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఒక 4 to 5 క్వశ్చన్స్ మనకి ప్రతి ఇయర్ సీసాట్లో వచ్చిన క్వశ్చన్స్ మాట. ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అట్లానే ఉంటాయి. జస్ట్ మనకి నంబర్స్ మార్చి ఇస్తారు. సో ఆ క్వశ్చన్స్ని మనం సెలెక్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒక 4 to 5 క్వశ్చన్స్ గ్యారంటీగా మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే తక్కువ వస్తే ఇంకా ఈజీగా చేయొచ్చు. ఈ లెవెల్ మించి వెళ్ళరు. సో ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దాని పరంగా చూసుకుంటే లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా ఉందంటే ఇది బేసికల్గా ఇది 1/x ప్లస్ 1/y అంటే బేసికల్గా ఎట్లా ఇచ్చాడంటే 1/x ప్లస్ 1/y plus 2/z plus 1/4 is equal to 29/79. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ నుంచి ఈజ్ ఆస్కింగ్ యూ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2x plus 3y minus z. ఓకే, సో 2x plus 3y minus z is equal to ఎంత అని అర్థం. అంటే ఇండివిజువల్గా మనం ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఎంతనో ఫాస్ట్ కనుక్కోవాలి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా అప్రోచ్ కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ట్రై చేద్దాం. సో ఆర్హెచ్ఎస్ ఎగ్జామ్లో మనం ఎట్లా చేస్తాం దీని క్వశ్చన్ ఫస్ట్ 29/17 ఉంది, కానీ ఇవన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ మోడ్లో ఉన్నాయి. సో ఏం చేస్తాం మనం దాన్ని బేసికల్గా 29/79ని ఇది క్వశ్చన్ కాబట్టి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే గివెన్ రైట్ హ్యాండ్ సైడ్ 29/79 దీన్ని మనం ఏం చేస్తామంటే ఉల్టా చేస్తాం, ఎందుకంటే 1/, ఉంది కాబట్టి 1/79/29 ఫస్ట్ స్టెప్ అది మాట. దాని తర్వాత ఏం చేసుకుంటాం మనము దీన్ని 29ని బ్రేక్ చేసుకోవాలి. దిస్ కెన్ రిటన్ యాజ్ 1/29 2s are 29 29 1s are 29. ఓకే, సో 29 2 ప్లస్ దీన్ని మనం 2 ప్లస్ 21/29 అని రాసుకోవచ్చు. 29 2s are 58, 58 ప్లస్ 21 79 అన్నమాట. అది అలా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి 1/2 ప్లస్ మళ్ళా దీన్ని 1/29/21 అని రాసుకుంటాం. అంటే దీన్ని కిందకి దింపేస్తాం అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ దీన్ని ఏమని రాసుకోవచ్చు 1/2 ప్లస్ 1/21ని ఒకసారి పోతుంది. సో 1 ప్లస్ ఇది 2 ఉంటుంది కాబట్టి మనకి దీని ఏమని రాసుకోవచ్చు 21 8, మనకి అక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్లో మనం ఇక్కడ 2 వచ్చింది. సో 2 వచ్చింది కాబట్టి మనకి అక్కడ 2 రావాలి. సో అందుకే ఏం చేస్తాను దాన్ని ఐ విల్ రైట్ దిస్ యాజ్ 1 ప్లస్ 1/29/21. సో దీన్ని మనం ఏం రాసుకోవాలి 29/21 1 ప్లస్ 8/21 అని రాసుకోవచ్చు. సో ఇట్లా రాసుకుంటాం అన్నమాట 2 ప్లస్ 1/1 ప్లస్ 8/21 అలా రాసుకున్న తర్వాత, కానీ మనకు అక్కడ ఇక్కడ నీట్గా 2 ఇచ్చాడు. సో మనకు అక్కడ 2 వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. 8 ఏమని రాయొచ్చు మళ్ళీ మనము సింపుల్గా 1/2 ప్లస్ అట్లనే ఉంచి మనం దాన్ని ఏం చేసుకోవాలి మంచిగా 1/29/21ని మళ్ళీ మనం సింపుల్గా అక్కడ 2 వచ్చింది కాబట్టి 1 ప్లస్ 2/21/4 అని రాసుకోవచ్చు. అక్కడ మనకు 2 వస్తుంది. మళ్ళీ 21/4 ఏమని రాయొచ్చు మనము సింపుల్గా 1/2 ప్లస్ ఇక్కడ 2 ఉంది అట్లనే 2/1 ప్లస్ వాట్ వి రైట్ దిస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 2/5 ప్లస్ 1/4 అని రాసుకుంటాం. సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే 2 అన్ని సీక్వెన్స్లో రాసుకుంటే మనకి ఏమొచ్చింది 1/2 ప్లస్ మళ్ళీ 1 ప్లస్. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ప్రకారంగా ఈ XYZ వాల్యూస్
మనకు డైరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో దీన్ని బట్టి వాట్ కెన్ వి సే, ఎక్స్ వాల్యూ ఇస్ 2, y వాల్యూ ఇస్ 1 అండ్ z వాల్యూ ఇస్ 5. సో x వాల్యూ ఇస్ 2, 1, 5. దీంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 2 plus 3 into 1 minus 5, which is nothing but 4 plus 3 minus 5, 7 minus 5, answer 2. So what is the value of 2x minus 5 minus z? 2 mod. So ఈ రివర్స్ రాసుకోవడం అనేది వచ్చి దాన్ని మిక్స్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం లెస్ దాన్ 2 minutes మన చేతిలో ఆన్సర్. సో దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ n is this much, n చూడండి ఏమి ఇచ్చాడు, 0.369369 డాట్ డాట్ డాట్. సో దీన్ని మనం సింపుల్గా ఫస్ట్ ఇది రాగానే మనం సింపుల్గా ఏం రాయొచ్చు దాన్ని, కన్వర్షన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్, సింపుల్ 3. సో దీన్ని 369/999 అని రాసుకోవచ్చు. అట్లానే m వాల్యూ చూడండి 0.531531. సో m వాల్యూ ఇస్ 531/999. ఇది మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు, డైరెక్ట్గా కన్వర్షన్ ఆఫ్ దిస్ ఫార్ములా ఇంటూ అదర్ ఫార్ములా. సో ఇక్కడి నుంచి ఏమొస్తుంది మనకి, సింపుల్గా వాడు అడిగింది 1/n + 1/n అంటే ఏమవుతుంది, 999 డివైడ్ బై 369 ప్లస్ 999 డివైడెడ్ బై 531. సో 999 కామన్ తీసుకోవాలి. సో దిస్ విల్ బి 369 ప్లస్ 531 డివైడెడ్ బై, ఈ రెండింటి మల్టిప్లై చేస్తే లాస్ట్ 1 + 9 వస్తుంది. సో 9 ఎక్కడ వస్తుందో చూసుకోండి. సో మనకి ఆప్షన్ డైరెక్ట్గా మనకి చూడంగానే కింద డినామినేటర్ ఏముంది మనకి 1 9 రావాలి. ఎందుకు, 9 1s are 9 కాబట్టి ఈ ఆప్షన్స్లో 0 2 0. సో ఆన్సర్ ఇస్ 2419. కదా, మొత్తం క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కింద ఎల్సిఎంలో 9 × 1 9 వస్తుంది, ఆప్షన్స్ 9 ఉంటే పెట్టేసేయడం, ఖతం అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, బై మిస్టేక్ ద రెసిప్రోకల్ ఆఫ్ అ పాజిటివ్ ఫ్రాక్షన్ గాట్ typed in place of itself and thereby its value got reduced by 175/4%. What is the value of the fraction? Very nice question ఇది. సో దాన్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో 175.4% కాబట్టి అసలు ఒరిజినల్ ఫ్రాక్షన్ x అనుకుందాం. లెట్ ది ఒరిజినల్ ఫ్రాక్షన్ బి x అనుకుందాం. The reciprocal of the positive, by mistake the reciprocal of the positive fraction got typed in place of itself. అంటే ఏంటిది, x బదులు 1/x టైప్ చేశారు, అందుకే దాని వాల్యూ రెడ్యూస్డ్ బై సో మచ్. వాల్యూ రిడక్షన్ అంటే ఎట్లా రాస్తారు దీన్ని, సింపుల్గా రెసిప్రోకల్ కాబట్టి -1/x దట్ ఈస్ ఈక్వల్ టు 175/4% ఆఫ్ x, అంతే సింపుల్. సో దిస్ నథింగ్ బట్ x minus 1/x ఈజ్ ఈక్వల్ టు 175/400 ఆఫ్ x. సో దీన్ని మనకి 25 టేబుల్లో ఈజీగా పోతుంది. 25 అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 7/16. So 7/16x. What is the value of the fraction? X is the fraction అనుకున్నాము. సో ఇది సింప్లిఫైడ్ ఫార్ములే కదా. సో x minus 1/x is equal to 7/16x. సో అంటే దీన్ని బట్టి ఏం చేయొచ్చు, సింపుల్గా x minus 7/16x is equal to 1/x. సో 9x/16 is equal to 1/x. సో x² is equal to 16/9. సో x is equal to 4/3. అట్లా లెస్ దాన్ 1 minute మన ఆన్సర్ 4/3 వచ్చేస్తుంది. ఖతం. సో దిస్ ఈస్ అ క్వశ్చన్ వేర్ ఇంగ్లీష్ మస్ట్ బీ కన్వర్టెడ్ టు మ్యాథమెటిక్స్. అది మనకు వచ్చేస్తే టక్ మనీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 3 fractions a, b, c where a is greater than b is greater than c is 121/60. Sum of the fractions. So a is greater than b is greater than c. Sum is nothing but 121/60. When c is divided by b, the resulting fraction is 9/10 అని ఇచ్చాడు. When c is divided by b, 9/10. Okay. c is divided by b, 9/10. మనకేమో సమ్ అంటే a plus b plus c is equal to 121/60 ఇచ్చాడు. మనకంతా a plus b plus c ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే సింపుల్గా మనకు b plus c ఉంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. అందుకే మనం కాంపోనెంట్ రూల్ వాడేసి సింపుల్గా, సో ఏం చేస్తాం మనం సింపుల్గా b plus c, add 1 on both sides, by b is equal to 9 plus 10 divided by 10 అని రాసుకుంటాం. దీన్నే కాంపోనెంటో రూల్ అంటారు. ఏమంటారు దీన్ని, కాంపోనెంటో రూల్. సో b plus c by b is nothing but 19/10. ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. సో a is equal to a plus 19/10 is equal to 121/60.
సో ఏ వాల్యూ ఎంత వస్తుంది 121/60 మైనస్ 19/10. ఇది 6 టైమ్స్ పోతుంది డెఫినెట్గా. సో 6 154. సో ఏ వాల్యూ మనకి ఎంత వస్తుంది డైరెక్ట్గా 121/60 మైనస్ 19/10, which is nothing but a value you will get it as 3/4. వాడేమడిగాడు what is the difference between b and c and which exceeds a by 3/20 అన్నాడు. అంటే మీనింగ్ ఏంటిది a plus b plus c ఏమో 121/60, therefore b plus c ఎంత వచ్చింది 19/15. సో we got b plus c is equal to 19/15 వచ్చేస్తుంది. వెరీ సింపుల్ గా. సో ఏ వాల్యూ మన దగ్గర ఉంది, b plus c వాల్యూ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయవచ్చు, b వాల్యూ ఉన్న ఈక్వేషన్స్ వాడుకుని b వాల్యూ చూసుకుంటే మనకి వెరీ సింపుల్, ఉల్టా చేయడమే. a plus b plus c 1/20 60 కాబట్టి b is equal to 10/19 into b plus c. అంటే b plus c ఆల్రెడీ 19/15 వచ్చింది. సో b వాల్యూ విల్ బి 10/15 వచ్చేస్తుంది డైరెక్ట్గా. 10/15 అంటే మనకి b వాల్యూ ఎంత వచ్చింది, బేసికల్గా 2/3 వచ్చేసింది. సో ఇక్కడ మనకి b వాల్యూ ఇస్ 2/3. ఇక c వాల్యూ ఒకటే మిగిలింది మనకి. a plus b plus c is equal to 121/60 వచ్చేసింది. ఏ వాల్యూ b వాల్యూ తెలుసు. సో c వాల్యూ మనకి అడిగింది ఏంటిది, డిఫరెన్స్ బిట్వీన్ b అండ్ c. అంటే మనకు కావాల్సింది ఏంటిది, c వాల్యూ. c వాల్యూ ఎంత వస్తుంది మనం క్యాలిక్యులేట్ చేస్తే 121 మైనస్ సమ్ ఆఫ్ దీస్ టూ. సో 412 65 5 3 అంటే 3/5 వస్తుంది. ఖతం అయిపోయింది. సో c వాల్యూ ఇస్ 3/5. వాడు అడిగింది ఏంటిది b మైనస్ c అడిగాడు. b మైనస్ c అంటే 2/3 minus 3/5, which is nothing but 10 minus 9 divided by 15, which is nothing but 1/15. So answer is B 1/15. అట్లా less than 1 minute మన చేతిలో ఒక ఆన్సర్ మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవి గ్యారంటీగా నాట్ జస్ట్ యూపీఎస్సీ, చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో జస్ట్ బీ రెడీ ఫర్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకు చూడడానికి చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది, కానీ యాక్చువల్గా చూసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ z/x, x is less than y is less than z ఇచ్చాడు. ఇఫ్ z is divided by x, x తో డివైడ్ చేస్తే z/x is equal to 5/2. ఇది ఫస్ట్ ఈక్వేషన్. which exceeds y by 7/4. y 7/4 అంటే బేసికల్గా సో y is equal to 5/2 minus 7/4, which is nothing but 20 minus 14 6 6/8, which is nothing but 3/4. సో మనకి y వాల్యూ ఇస్ రెడీ, z/x వాల్యూ ఇస్ రెడీ. ఫస్ట్ అది మనం రెడీ చేసుకోవాలి. ఇంకేమి ఇచ్చాడు, x plus y plus z is equal to 111/2. x plus y plus z is equal to 111/12. అంటే దిస్ నథింగ్ బట్ 23/12. దీంట్లో మనకు ఆల్రెడీ y వాల్యూ కూడా తెలుసు, మనకి y వాల్యూ తెలుసు. అంటే x plus z is equal to 23/12 minus 3/4 చేసుకుంటే 12 కాబట్టి 9 వస్తుంది. 9 అంటే మనకి 23 అంటే బేసికల్గా యూ విల్ గెట్ x plus z is 7/6. x plus z is 7/6 వచ్చింది. z/x ఏమో 5/2 వచ్చింది. సో వీ హ్యావ్ z/x as 5/2 అండ్ x plus z is 7/6. సో దీన్ని మనం సింపుల్గా ఈ z బదులు 5/2x పెట్టేస్తే x plus 5/2x is equal to 7/6. x plus 5/2x is equal to 7/6 అంటే x 7x/2 అవుతుంది. సో x వాల్యూ ఈజ్ వెరీ సింపుల్ 1/3 వచ్చేస్తుంది. సో x వాల్యూ వచ్చేసింది. x plus z వాల్యూ నుంచి 23/12 1/3 అనుకుంటాం. సో ఫ్రమ్ దేర్ వీ విల్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ z. సో ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, z వాల్యూ ఇస్ 5/6, x వాల్యూ ఇస్ 1/3, y వాల్యూ ఇస్ 3/4. మూడు వాల్యూస్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, z మైనస్ ఎక్స్ డివైడెడ్ బై y మైనస్ ఎక్స్ అంటారు. అంటే వెరీ సింపుల్, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడమే. z మైనస్ ఎక్స్ డివైడెడ్ బై y మైనస్ ఎక్స్, y మైనస్ ఎక్స్ అంటే x is same. సో 5/6 మైనస్ 1/3 డివైడెడ్ బై 3/4 మైనస్ 1/3. దీన్ని సింప్లిఫై చేస్తే 12 12 18 కాబట్టి ఆన్సర్ మనకి 6:5 వస్తుంది. ఆప్షన్. ఇట్లా మన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా హైలైట్ ఏంటంటే ఆల్ దీస్ క్వశ్చన్స్ ఫర్ ప్రీవియస్లీ ఆస్డ్ ఇన్ యూపీఎస్సీలో అడిగారు. చూడడానికి కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ ఒక్కసారి స్టెప్ వేయడం మొదలెడితే చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నారు అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ అంతే చూడడానికి కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ జస్ట్ మనకు తెలియాల్సింది ఏంటిది, ఈ ఇక్కడ 29/79 ఉల్టా రాసుకోవాలి, 79/29 అని రాసుకోవాలి. దీన్ని మనము ఉల్టా రాసుకోవాలి, అది మనకు తెలిస్తే చాలు. ఇక్కడ చూడండి 1/79/29, 29 2 + 21, మళ్ళీ 2 ప్లస్ చేయాలి, మళ్ళీ 21, ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 8/21/4 తీసుకున్నాం.
అట్లా ఒక్కసారి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో ఇట్లా మీరు రోజుకి 5 డిఫరెంట్ మోడల్స్, నిన్న కూడా నేను 5 డిఫరెంట్ మోడల్స్ కవర్ చేశాను, ఈరోజు 5 డిఫరెంట్ మోడల్స్, ఇవన్నీ గ్యారంటీ క్వశ్చన్స్. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే కన్ఫర్మ్గా సీసాట్ ఉత్తినే క్లియర్ అయిపోతారు. ఇంగ్లీష్ రాకపోయినా పర్లే, నేను చెప్తున్నా కదా, మనకు కావాల్సిన 27 క్వశ్చన్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు ఒక 14 to 15 క్వశ్చన్స్ గ్యారంటీ తగ్గుతాయి నేను చెప్పే మోడల్స్ నుంచి. అవి ప్రిపేర్ కాండి, సీసాట్ ఈజీగా క్లియర్ అవుతారు, అది గ్యారంటీ. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఒక 5 డిఫరెంట్ క్వశ్చన్స్ అదే మోడల్స్ మీద క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసి రెడీ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి బాగా. 5 క్వశ్చన్స్ ఇవే సేమ్ మోడల్స్ మీద, సో దట్ మీరు ఒకసారి వీడియో చూడండి, ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ఒక ఓల్డ్ ప్రాబ్లము, ఎక్స్ప్లెయిన్డ్ ప్రాబ్లము, ఇదేమో మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేయడానికి సరిపోయే క్వశ్చన్స్. ఇవి చేయండి, ట్రస్ట్ మీ, సీసాట్ మీరు ఉత్తినే క్లియర్ అవుతారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shamanth Padikonda signing off. Bye bye.